ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం. మొత్తానికి 2 years బ్యాక్ ఆయన రాజీనామా చేశారు. గంటా శ్రీనివాసరావు గారిది చాలా ఇప్పుడు ఫ్రీ బర్డ్ అనమాట. కాబట్టి ఇది పొలిటికల్ గేమ్. ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం గంటా శ్రీనివాసరావు 2 సంవత్సరాల క్రితం 2022 ఫిబ్రవరి 22వ తేదీన తన రాజీనామాని స్పీకర్ గారికి తన ఫార్మాట్లో అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు లేదా సంఘాలు వాళ్ళని తీసుకొని వచ్చి తాను స్పీకర్ గారికి ఇచ్చారు. ఏది రాజీనామా. ఇప్పుడు 2022 ఫిబ్రవరి 22వ తారీఖు 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇచ్చినటువంటి లేఖని ఈరోజు ఆమోదించారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఆ రోజు విశాఖలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారనేటువంటి దాంతో పెద్ద వివాదమైంది. అప్పుడు ఆ వివాదం జరిగిన నేపథ్యంలో అంత పెద్ద ఉద్యమానికి మద్దతుగా నిలబడి విశాఖ ఉక్కుని తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ తను రిజైన్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఆయన రాజీనామాని ఆమోదించారు. దీనికి గల కారణం ఏంటి అని అంటే 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, రేపు పార్లమెంటు రాజ్యసభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. అది త్వరలో. దానిలో 3 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ వీళ్ళు 3 కూడా టైం పీరియడ్ అయిపోతుంది. 3 రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. ఆ రాజ్యసభ స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి అని అంటే దానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని అందుకు గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించి పక్కకు పెట్టారు. సరే, రెండో కారణం ఇక్కడ ఇంకోటి ఉంది. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు అనేటువంటిది బలంగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే అక్కడ వారైతేనే బలంగా ఢీ కట్టగలుగుతారు. 60-70 కోట్లు ఖర్చు అయ్యిద్ది. వారికి అక్కడ గతంలో గెలిచినటువంటి అనుభవం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ భీమిలి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారిని అక్కడ దించాలనేటువంటి భావంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచిస్తుంది. మరి బొత్స సత్యనారాయణ గారిని అక్కడ దించితే భీమిలి నియోజకవర్గంలో 2 సింహాల మధ్య ఒక యుద్ధం జరిగిద్ది. గంటా శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ మధ్య 2 సింహాల మధ్య ఒక యుద్ధం జరిగిద్ది భీమిలిలో. ఆ యుద్ధంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వలన ఎక్కడన్నా కొన్ని ప్లస్లు ఉంటాయేమో, ఇవన్నీ కూడా తగ్గించాలి, ఇక రాజకీయంగా దెబ్బ కొట్టాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో కూడా తన శాసన సభ్యత్వాన్ని రాజీనామాను ఆమోదించారు అనుకోవాలి. ఇక ఈ యుద్ధం అదొక యుద్ధం, ఇదొక యుద్ధం. ఈ యుద్ధంలో మనం ఎలక్షన్ల వరకు చూస్తే ఎన్నికల వరకు రాజ్యసభ ఎన్నికల్లో 44 మంది కావాలి ఒకరికి. తెలుగుదేశం పార్టీ గెలిచింది 23, అందులో 4 వెళ్ళిపోయారు, 19 మంది ఉన్నారు. 44 మంది కావాల్సిన దగ్గర సరే 19 మందో సరే ఒకరు అటు ఇటు ఉంటే 20 మందో ఉంటే ఇంకా దాదాపు 24 స్థానాలు కావాలి. 24 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉన్నా కానీ తెలుగుదేశాన్ని చూసి రాజ్యసభ స్థానం తెలుగుదేశం ఎక్కడ కొట్టిద్దో అనేటువంటి భయము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు అంత భయపడుతుంది? 24 స్థానాలు వేరియేషన్ ఉంది. అంత వేరియేషన్ కానీ భయపడుతున్నారు అని అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేస్తారేమో అనేటువంటి ఒక భయము జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకుంది. దీనికి కారణం ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, మేఘపాటి చంద్రబాబు రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి, వీరితో పాటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సరే, వీళ్ళందరూ కూడా పార్టీని మారి ఇటువైపు వచ్చారు. వారితో పాటు సరే ఇప్పుడు పార్థసారథి అంటే, కనిగిరి బుర్రా మధుసూదన్ అంటే కొన్ని పేర్లు ఉన్నాయి ఇంకా. సరే, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ క్రమంలో గంటా రాజీనామాను ఆమోదిస్తే ఇంకోటి తగ్గింది. అలాగే తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి వాళ్ళ
వాళ్ళని కూడా క్లారిఫికేషన్ అడిగారు. ఎవరెవరిని? తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని అడిగారు, అట్లాగే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా క్లారిఫికేషన్ అడిగారు. కాకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏమన్నా తృప్తిగా ఉండిద్ది, వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ తృప్తిగా ఉండదని వాళ్ళని కొట్టేస్తారు, వీళ్ళని కన్ఫ్యూజన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. డిస్క్వాలిఫికేషన్ చేయటానికి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేయనని వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేయనని వీళ్ళిద్దరూ కూడా పిటిషన్లు ఆల్రెడీ మూవ్ చేశారు. ఈ డిస్క్వాలిఫికేషన్ చేసేటువంటి క్రమంలో శాసనసభాపతి కనుక ఒక వన్ సైడ్ టీడీపీ వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేసి వైసీపీకి ఉన్నటువంటి వాళ్ళని కనుక కంటిన్యూ చేసే పనికైతే దానిపైన మళ్ళా కోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదొక వివాదపరమైనటువంటి అంశంగా రేపు రాబోయేటువంటి అంశాలు ఉంటాయి అని భావించవచ్చు. సరే, ఈ క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి కరణం బలరామకృష్ణమూర్తి కానీ, వాసుపల్లి గణేష్ని కానీ, అట్లాగే వంశీని కానీ, మద్దాల గిరిని కానీ, వీని కూడా డిస్క్వాలిఫై చేయమని వాళ్ళు అడుగుతారు. ఇటువైపు ఉన్నటువంటి వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని వాళ్ళు అడుగుతారు. ఇది ఇక రాబోయే రోజుల్లో ఒక మంచి గేమ్ అనుకోవాలి. దీనికి సంబంధించి